సార్ మమ్మల్ని రమ్మన్నారా? అవును చెప్పాను. నేటికి మీ ఇద్దరికి ఒక డ్యూటీ ఇవ్వాలని ఉండాను. ఈ రోజు కూడా నర్సరాపేటకి వెళ్ళాలా సార్? అది రేపు. నేటికి అది కాదు. ఉమెన్స్ కాలేజీకి మధ్యలో పొరికి పిల్లల గొడవ చాలా అయిందంట. కలెక్టర్ గారు కాల్ చేశారు. టాలెంటెడ్ అయిన పోలీస్ని అక్కడ వేయమన్నారు. స్టేషన్ లో మీరిద్దరిదనే టాలెంటెడ్. మేము అలాగంతే ఏం లేదు. అవును లేదు. అవును చెప్తున్నాగా. అలా అయితే ఇలాంటి తుకుడాకేసంతా మేము చూడం. అది నిర్ణయం చేసుకోవాల్సిన అధికారం నీకు లేదు. ఉమెన్స్ కాలేజ్ ముందు మీరు చెప్పేటువంటి పోకిరి ఎవరు లేరే? ఉన్నారు సార్. సోమవారం 7 పొరికీలు గొడవ చేశారు. మంగళవారం 9 మందిలు, గురువారం 13, బేస్తవారం 17. ఇలాగనే వెళ్తే ఇంకా ఒక నెలలో అక్కడ ఒక పొరికీలు సమావేశం జరుగుతుంది. అర్థమైందా? ఈ పోకిరిలను ఎలా సార్ చూసి కనిపెట్టేది? వాళ్ళందరూ చూసేదానికి నీలాగనే ఉంటారు. ఇడియట్. పొరికీల్ని కనపట్టం రాలేదంటున్నావు. నువ్వు ఒక పోలీసునవేయా? అమ్మాయిలందరినీ కిండల్ చేసే వాళ్ళందరే పొరికిలే. వాళ్ళని పోయి పట్టుకుని రండి. ఆడపిల్లల్ని అల్లరి చేసిన తర్వాత వాళ్ళని పట్టుకుంటే సరిపోద్ది కదా సార్? వద్దు, వాళ్ళందరికీ టీ బిస్కెట్ అన్ని ఇచ్చేసి దానికి తర్వాత పట్టుకుని రండి. మీ ఆటలన్నీ పోలీస్ స్టేషన్కి బయట పెట్టుకోండి. వెళ్ళండి. వెయిట్. పొరికీల్ని పట్టుకోవాల్సిన మీరే పొరికీలుగా మారిపోకండి. ఓకే, ప్రొసీడ్. మనల్ని ఆయనలాగా అనుకున్నాడు. రారా భాస్కరా. ఏంటి? చాలా ఎండగా ఉందన్నాను సార్. ఇక్కడ అలాంటి ఏ ఎదవలు లేరు కదరా. వాళ్ళందరినీ అలాగే వెళ్ళిపోమును. ఇంత అందమైన అమ్మాయిలు ఇప్పుడు వస్తున్నారే. ఇప్పుడు మన దృష్టి ఇక్కడ పెడితే చాలు. పోలీస్ స్టేషన్ నుండి పర్మిషన్ తీసుకొని మనం ఇక్కడికి వచ్చి నించున్నప్పుడు ఒళ్ళంతా చల్లగా ఉంది భాస్కరా, ఊటీలాగా. ఇవన్నీ చూడ్డానికి భరత్ కుమార్కి అదృష్టం లేదు. ఇక మాట ఈ డ్యూటీని మనమే చూద్దాం. ఏమంటున్నావు? అయ్యో మోసం చేస్తాడు రా. ఏమైంది? తను ఈ కాలేజీలో చదువుతుందిరా. ఎవరు? అంజు. కాలేజీ తర్వాత అందరూ ఒక్కటిగా వస్తారు కదా. నువ్వు నా గురించి అంతా ఏం ఆలోచించకు. నేను అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరిద్దరూ ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళి మనసు విప్పి మాటలు మాట్లాడుకోండి. అరే అది కాదురా, తన దగ్గర నేను ఎస్ఏ అని చెప్పాను రా. భగవంతుడా, నేను దారి గురించి ఆలోచించలేదే. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఒకటే దారే. నో 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 నో. ఏ కానిస్టేబుల్, నువ్వేంటి పిచ్చోళ్ళ చేస్తున్నావు? యూనిఫామ్ వేసేటప్పుడు నాలాంటి ఒక పెద్ద అధికారి షర్ట్ లో స్టార్స్ పెట్టకపోతే గుర్తు చేయాల్సిన బాధ్యత నీదే కదా. ఒక కానిస్టేబుల్ అడిగిందని సమాధానం చెప్పు. అవును సార్, సారీ సార్. ఇలాంటి ఒక చిన్న విషయం కూడా నువ్వు గుర్తించడం లేదు కాబట్టి నువ్వు ఒక కానిస్టేబుల్ గాను, నేను ఒక పెద్ద ఎస్ఐ గాను ఉన్నావు. అంజు ఏంటి ఇటువైపు? నాన్న ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు. నేను ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. ఓ, నేను ఇంకా సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ అవ్వలేదు, ఇంకా ఎస్ఐ గానే ఉన్నాను. ఏం కానిస్టేబుల్స్ ఎలా వెళ్తుంది? భాస్కరన్ కానిస్టేబుల్ నీ కడుపు మళ్ళీ లత్తి ఎక్కడా? నవ్వుతూ ఉండక సుపీరియర్ ఆఫీసర్ ని చూసేటప్పుడు క్యాప్ వేసుకుని సల్యూట్ చేయాలని నీకు తెలవదా ఏంటి? కమ్ ఆన్ ఐ సే. ఎస్ఐ అన్నారు. ఎస్ఐయా? వీడా? వీడికున్న ఒకే గొడవ ఇదే. పోయిన వారం కేటీ కాలేజ్లో అను అనే అమ్మాయి దగ్గర వీడు చెప్పింది ఐజీగా ఉండాలని చెప్పాడు. డ్యూటీలో మస్తైన వాడే. మాలాంటి పోలీస్ ఆఫీసర్స్ వీడు సమస్యకు పెట్టిన పేరు పిచ్చివాడు. నువ్వు తాగడానికి నీళ్లు కూడా లేకుండా చనిపోతావురా ద్రోహి. నాకన్నా మా నాన్న పెద్ద ద్రోహిగా ఉన్నాడు. కాళ్ళు జారి బావిలో పడి నీళ్ళు ఎక్కువ తాగే చచ్చిపోయాడు. అంజురా, నేను డ్రాప్ చేస్తాను. ఓకే బాయ్. బాగా లోపలికి కూసో. అంజు అంజు. భాస్కరా, భాస్కరా లేకరా. ఏమైంది? అంజు అంజు. లవ్ చేసే అమ్మాయిని కళ్ళలు చూసి భయపడే మొగాన్ని ఇప్పుడే చూస్తున్నాను. అంజు నిన్ను కళ్ళలు చూసి భయపడుంటే నేను దాన్ని అంగీకరించుంటాను. తలరాతను తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏరా? ఎస్ఐ పోస్టింగ్ అర్హత ఉండి కూడా నా రాత ఆ పోస్టింగ్ నా చేయి జారిపోయింది. అవునవును. ఇప్పుడు అంజుని కూడా తన సొంతం చేసుకుని నేను ప్రాణాలతో ఉండను. చనిపోయే విషయం గురించి రేపు తెల్లారి లేచిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కళ్ళు మూసుకొని పడుకో. నన్ను పడుకోనివ్వు. అంజు వచ్చింది మంజు వచ్చిందని నిద్రపోనిస్తాడా కాసేపు? ఇక్కడ చూడు, ఒక అమ్మాయి మనసులో దూరేలాగా ఏదైనా అడ్డదారి నీకు తెలుసా? రోజు కాస్త ఏనుగు పేడ తిను. అలాగా? అవును.
పాడుకోమంటే పాడుకోవయ్యా, ప్రశాంతంగా నన్ను నిద్రపోనివ్వడు. నాయకుడు జీవించు, 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 నాయకుడు. సార్, అన్నగారు పివిసి గారు వస్తున్నారు. తెలుస్తుంది. స్టేషన్ లోపలికి వచ్చి సద్దు వేయడం చెప్పు. అది చెప్పానంటే నేను ట్రాన్స్ఫర్ అయ్యి అడుగుకే వెళ్ళాలి. ఏమి చెప్పను కాదు, నెమ్మదిగా పనిచేసుకోను కాదు. జీవించు, నాయకుడు జీవించు, నాయకుడు జీవించు, నాయకుడు జీవించు, నాయకుడు. సారేంటి ఇంత దూరం? నేను ఒక ఫోన్ చేశానంటే నువ్వే మా ఇంటికి వస్తావు, అది నాకు తెలుసు. కానీ నేను అలా చేయను. ప్రజల నాయకుడు అన్నప్పుడు మీలాంటి ఆఫీసర్కి మర్యాద ఇవ్వాలి కదా. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. అదంతా అలా ఉండనివ్వండి. నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పనిలో ఉన్నారా ఏంటి? లేదది. పనుంటే నేను ఇప్పుడు వెళ్ళి తర్వాత వస్తాను. ఇప్పుడు పనిలో ఉన్నారా ఏంటి? లేదు, ఫ్రీగానే ఉన్నా. నేను చెప్పాను కదా ఎస్ఐ గారిది పెద్ద మనసు అని. ఆయనకున్న పనులన్నీ ఆపేసి నా పని మాత్రం చూస్తా అంటున్నారు, చూసారా? నాయకుడు జీవించు, నాయకుడు జీవించు, నాయకుడు జీవించు. ఇది పోలీస్ స్టేషన్ అని మీకు తెలుసు కదా. ఇక్కడ శబ్దం చేయకూడదు. మీరందరూ ఇక్కడే నిలబడండి. బయటనే ఉండండి. మీరు లోపలికి రాలేదా? వస్తాం సార్. ఏంటి ఎస్ఐ కూర్చోలేదా? ప్రజల నాయకుడు అయ్యిండు కూడా నేను నీకు ఇచ్చిన గౌరవాన్ని నువ్వు బాగానే గమనించావనుకుంటాను. అయినా కూడా నువ్వు నాకు మర్యాద ఇవ్వలేదన్న చిన్న బాధ నాలో ఉంది. మీరు ఏం చెప్తున్నారని నాకు అర్థం అవ్వలేదు. నేను నా శిష్యుల్ని బయట ఎందుకు నిలబడ్డానో నీకు తెలుసా? నువ్విలా చిన్న పిల్లల్లా మారం చేసేటప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. నోటుకొచ్చిందల్లా తిడతాను. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని చండాలంగా తిట్టడం నాకు అంతగా నచ్చదు సార్. నీ పేరేంటి? భరత్ కుమార్. ఓ, భరత్ కుమారా? నీకున్న భరత్ కుమార్ అనే మంచి పేరు. ఆ పేరునే లేకుండా చేసుకోకు. ఏయ్, నీకు తెలియదా? 25 లక్షలు పార్టీ ఫండ్ గా నేను వసూలు చేసే తీరాలి. తెలుసు. ఓ, తెలుసా? అప్పుడు కావాలనే మా వాళ్ళు మెట్రో ఆఫీసులో డబ్బు కలెక్ట్ చేస్తుంటే నువ్వు వాళ్ళని ఆపేశావు కదా. నేను ఎవరిని ఎక్కరించలేదు సార్. మెట్రో కంపెనీ లేబర్ వాళ్ళు మళ్ళీ మేనేజర్ వాళ్ళు ఇక్కడ వచ్చి కంప్లైంట్ చేశారు సార్. మీ మనుషులు డబ్బు ఈని కొన్ని మందిల్ని ఎక్కరించారు, మళ్ళీ చేయి కూడా పెట్టారంట. అది నిజం కూడా అయ్యుండొచ్చు. ఇష్టపడి ఇలా వసూలు చేసిన డబ్బులు ఎవరైనా తిరిగి ఇస్తారా? అప్పుడు కొంతమందిని తిడతాం, కొడతాం. ఇదొక ప్రాసెస్. ఈ 25 లక్షలు ఒక నెలలో మేము వసూలు చేసి ఇవ్వలేదంటే పార్టీలో నా 10 ఏమవుతుంది? ఆ వాసు గారే స్వయంగా ఈ డబ్బు తీసుకెళ్ళటానికి వస్తున్నారు. అది నీకు తెలుసా? మర్యాదగా ఉంటే నీ జీవితం బాగుంటుంది. మా వాళ్ళ కంటిలో ఒక్క బొట్టు కన్నీరు వచ్చినా ఇలా చూడు, పార్టీలో నాకు ఇంకొక పేరుంది. అది వినాలనుకోకో, నువ్వు తట్టుకోలేవు. ఇలా రా, ఇలా రా, రా. ఇదే స్థలం? నెల్లూరు. ఇక్కడున్నావండి, అక్కడికి మార్పిస్తాను. జై భారత మాత, జై భారత మాత. నేనే కమరా. అవును సార్, సంతకం చేయడం కోసం వచ్చాను. అసలు మీ ఇంటికి మీకోసం వచ్చాను సార్. పగలు మిమ్మల్ని చూడడానికి కూడా మీ శిష్యులు నన్ను అనుమతించలేదు సార్. ఈ పని మధ్యలో నాకు టైం కావాలి కదా. తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేక ఎంపీగా పోటీ చేయాలనే నేను ఆలోచించలేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయటమే నాకు ఇష్టం. ఆ వెమ్ములో ఆ సీనుగాడు నాకు పెద్ద తలనొప్పిలా తయారయ్యారు. నేను ఎంపీగానే పోటీ చేయాలంట. అది ఎలా ఉండని నువ్వెందుకు ఎలా వచ్చావు? జీవితం గడవడం చాలా కష్టంగా ఉంది సార్. అందుకని నేను కూడా పార్టీలో జాయిన్ అవుతామని. నేను నీలాగా చాలా మంది పార్టీలో పనిచేస్తున్నారు. ఉన్నా పర్వాలేదు, నేను ఆలోచిస్తాను. సరే సార్. మీ నాన్న కొట్టంగుచ్చి గోపాలం నా స్థలంలో కొబ్బరి బండాలు అమ్ముకుంటూ ఉండేవాడు. పార్టీలో మెంబర్ అయ్యేంత వరకు మీ నాన్న దగ్గర పనిచేస్తే నీ ప్రాబ్లం ఏంటి కమరా? ఒళ్ళు బాగా బలిసింది సార్. చెట్లు జమలు ఎక్కడో నా వల్ల కాదు. బరువు తగ్గించి తర్వాత పెరుగు. ఎక్కితే సరిపోతుందా? కిందకి దిగొద్దా సార్? అయితే నువ్వు ఒకటి చెయ్యి. నీ స్నేహితులందరినీ పిలిచి 25 లక్షలు వసూలు చేసి నువ్వే పోటీ చేయి. అంతవరకు ఈ సంతకం పెట్టిపో. ఇదే తలరాత అంటే ఒక్కొక్కడికి ఒక్కో తలరాత. నాకు లాకప్పు, ఈయనకి చట్టసభ.